హాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఈ వీడియోలో నేను థర్డ్ చక్ర అయిన సోలార్ ఫ్లెక్సెస్ చక్ర మెడిటేషన్ని షేర్ చేస్తున్నాను. దీనినే మణిపుర చక్ర అని కూడా అంటారు. ఈ చక్ర బ్లాక్ అయిన వారు ఎటువంటి ఇబ్బందులు పడతారు, దీన్ని యాక్టివేట్ చేస్తే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఫస్ట్ చూద్దాము. ఎవరిలో అయితే ఈ మణిపుర చక్ర బ్లాక్ అయి ఉంటుందో వారిలో ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఎక్కువగా నోటికి సంబంధించిన వ్యాధులు రావడం, జీర్ణశక్తి మందగించడం, లేదా అజీర్తి అంటే అసిడిటీ ప్రాబ్లమ్స్ రావడం, లేదా నిద్ర పట్టకపోవడం, తల బరువుగా అనిపించడం, ఎక్కువగా రెగ్యులర్ గా స్టమక్ పెయిన్ అనేది రావడం, హార్ట్ బలహీనపడడం, ఇటువంటి అనారోగ్య సమస్యలు అనేవి ఈ చక్ర బ్లాక్ అయిన వారిలో ఎక్కువగా ఉంటాయని చెప్తారు. ఈ మణిపుర చక్ర బ్లాక్ అయిన వారిలో చాలా మందికి ఎదుటి వారి మీద పెత్తనం చలాయించాలి అనే భావం కలగడం, అహం అనే భావం ఎక్కువగా కలగడం, అసూయ పడడం, సహనం అనేది లేకపోవడం, ఎక్కువ దూకుడుతనాన్ని అలవాటు చేసుకోవడం, స్వలాభం కోసం ఎదుటి వారిపై క్రూరత్వాన్ని ప్రదర్శించడం, స్వార్థంతో ఆత్మవిశ్వాసం అనేది లోపించడం, వారికి వారే కృంగిపోవడం వంటి నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని ఈ మణిపుర చక్ర బ్లాక్ అవడం వల్లే జరుగుతాయని చాలా మంది చెప్తారు. ఈ చక్రాన్ని గనక యాక్టివేట్ చేస్తే లక్ష్య సాధన వైపు ఎక్కువగా ముందుకు వెళ్ళడం, ఎప్పుడు ఎనర్జీతో ఉండడం, ధనాపేక్ష ఎక్కువగా పెరగడం, ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం, జీవితంలో అన్నిటినీ సాధించడానికి ముందడుగు వేయడం, అన్నిటినీ తెలుసుకుంటూ జ్ఞానాన్ని నేర్చుకోవడం, దేన్నైనా సాధించగలను అనే ధైర్యంతో ఉండడం, ఇలా మరెన్నో ఉపయోగాలు అనేవి ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయడం వల్ల సంభవిస్తాయి. కాబట్టి ఈ మెడిటేషన్ని మీరు ఫాలో అవుతూ మీరు ఈ మణిపుర చక్రాన్ని యాక్టివేట్ చేయడానికి ట్రై చేయండి. ఎక్కువగా ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉంటాయో, ముఖ్యంగా స్టమక్కి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎవరిలో అయితే ఉన్నాయో వారు కంపల్సరీ ఈ మెడిటేషన్ని ఫాలో అవ్వండి. అలాగే మీలో ఏదో తెలియని ఒక అసూయ భావం అనేది ఎక్కువ అవుతుంది అనిపించినప్పుడు కూడా ఈ మెడిటేషన్ని చేయడానికి ప్రయత్నించండి. ఈ చక్ర యాక్టివేట్ అయిన తర్వాత మీలో చాలా మార్పులు అనేవి మీరు గమనిస్తారు. ఈ చక్రం మెడిటేషన్ని మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. ఈ చక్రం అగ్నితత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ మెడిటేషన్ లో 3 స్టెప్స్ ని ఫాలో చేద్దాము. ఫస్ట్ స్టెప్ లో లోపలికి ఊపిరిని పీలుస్తూ ఫ్రెష్ ఎయిర్ ని లోపలికి పంపిద్దాము. బయటికి విడిచిపెడుతూ మన ఆలోచనను, మన థాట్స్ ని, మన ఎమోషన్స్ ని, మన స్ట్రెస్ ని, మన టెన్షన్స్ ని అన్నిటినీ బయటికి విడిచిపెడదాము. సెకండ్ స్టెప్ లో మణిపుర చక్ర లొకేట్ అయిన ప్లేస్లో ఫోకస్ చేసి అగ్నితత్వాన్ని మనం ఫీల్ అవుదాము. అంటే మన సెల్ఫ్ని మనం అగ్నితత్వంలో చూస్తూ అగ్ని కలర్ని, అంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎటువంటి ఎల్లో కలర్ కాంతి మనకి కనిపిస్తుందో అటువంటి ఎల్లో కలర్ కాంతిని బాడీలో ఉన్న ప్రతి కణానికి ఆ ఎనర్జీని పంపించడం. థర్డ్ స్టెప్లో సీడ్ మంత్ర అయిన రమ్ శబ్దాన్ని పలుకుతూ ఆ శబ్దం యొక్క వైబ్రేషన్ని బాడీ మొత్తం ఇస్తూ ఆ శబ్దం యొక్క ఫ్రీక్వెన్సీతో మనం అలైన్ అవ్వి ఒక 2 minutes సైలెంట్గా మెడిటేషన్ చేయడం థర్డ్ స్టెప్. తర్వాత మన మెడిటేషన్ పూర్తవుతుంది. మెడిటేషన్ స్టార్ట్ చేద్దాము. క్రాస్ లెగ్ పొజిషన్లో ప్రశాంతంగా కూర్చోండి. మణిపుర చక్ర యొక్క ముద్రను కానీ జ్ఞాన ముద్రను కానీ వేసి ఐస్ని క్లోజ్ చేయండి. వెన్నెముకని స్ట్రైట్గా ఉంచండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రశాంతంగా కూర్చోండి. బ్రీతింగ్ స్టార్ట్ చేద్దాము. టేక్ ఏ డీప్ బ్రీత్.
మీరు ఒక అగ్నిగా చూసుకోండి. అగ్ని ఎటువంటి అగ్ని అంటే ఉదయిస్తున్న సూర్యుని కాంతి కిరణాలు ఎటువంటి అగ్నితత్వాన్ని కలిగి ఉంటాయో, ఎటువంటి ప్రకాశాన్ని కలిగి ఉంటాయో అటువంటి ప్రకాశాన్ని మీరు ఊహించండి. ఇది ఒక అద్భుతమైన అందమైన ప్రకాశం. ఈ కాంతి ఎల్లో కలర్లో ప్రకాశిస్తూ మన బాడీ మొత్తం నింపబడుతుంది. ప్రతి కణంలోకి ఈ కాంతి ప్రకాశిస్తుంది. మణిపుర చక్ర యొక్క లొకేషన్లో ఎల్లో కలర్ ప్రకాశించే కాంతితో నింపబడిన ఒక బాల్ని చూడండి. ఈ బాల్ నుండి ఎనర్జీ మీ బాడీ మొత్తం ప్రవహిస్తుంది. ఈ బాల్ మెల్లగా తిరుగుతూ పెద్దదిగా అవుతుంది. మీ వెన్నెముక దగ్గర ఈ చక్రం లొకేట్ అయిన ప్లేస్లో మీ బాడీ మొత్తం కాంతితో నింపబడి ఉంది. ఆ కాంతి మీ ప్రతి కణంలోకి చేరుతుంది. ప్రతి కణం ఒక క్రొత్త ఎనర్జీతో నింపబడుతుంది. ఆ ఎనర్జీ చాలా శక్తివంతమైన ఎనర్జీ. ఈ ఎనర్జీ మొత్తం ప్రతి కణానికి పంపించబడుతుంది. మీ పాదాల నుండి తల పైభాగం వరకు ఈ మణిపుర చక్రం నుండి వస్తున్న కాంతి ప్రతి కణంలోకి పంపించబడుతుంది. బాల్ మీకు రౌండ్ తిరుగుతూ మెల్లగా పెద్దదిగా అవుతుంది. దాని నుండి శక్తి మరికొంత ఎక్కువ అవుతూ మీ బాడీలో ప్రవహిస్తుంది. దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఆ కాంతి మీ ప్రతి కణంలోకి నింపబడుతూ మీరు గొప్ప శక్తివంతులు అవుతున్నారు. మీ బాడీ మొత్తం మీ ఆధీనంలో ఉంది. మీరు ఈ విధంగా అనుకోండి, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను పూర్తి ఎనర్జీతో నింపబడి ఉన్నాను. నేను ఒక శక్తిగా మారుతున్నాను. ఈ విధంగా అనుకుంటూ మీ ఫోకస్ని మణిపుర చక్ర మీద ఉంచండి. ఆ ఎనర్జీస్ని మీరు ఫీల్ అవ్వండి. ఎల్లో కలర్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, చాలా శక్తివంతమైన ఎనర్జీ. మీరు మీ ఎనర్జీతో పూర్తిగా నింపబడుతున్నారు. ఈ ఎనర్జీతో మీరు మళ్ళీ అనుకోండి, నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. నేను ఎనర్జీతో ఉన్నాను. నేను చాలా శక్తిగా మారుతున్నాను. ఈ విధంగా అనుకుంటూ మీ బాడీ మొత్తం ప్రవహిస్తున్న ఆ శక్తిని మీరు గమనించండి. ఈ బాల్ నుండి వచ్చే ఎనర్జీతో మీ బాడీ మొత్తం రేడియేట్ అవుతూ మీ ఫేస్, మీ బాడీలో ఉన్న ప్రతి కణం కూడా పూర్తి ఎనర్జీతో నింపబడి ఉన్నాయి. బ్రైట్ ఎల్లో ఎనర్జీతో మీ ప్రతి కణం నింపబడుతుంది. బ్రైట్ ఎల్లో ఎనర్జీ మీ బాడీ మొత్తం ఫ్లో అవుతుంది. ఆ ఎనర్జీ మీ ఫేస్లో రేడియేట్ అవుతూ కనిపిస్తుంది. దాన్ని మీరు ఒకసారి చూడండి. నవ్వుతూ మీ ఫేస్ మీద రేడియేట్ అవుతున్న ఎనర్జీని మీరు ఫీల్ అవ్వండి. మీ బాడీ మొత్తం బ్రైట్ ఎల్లో ఎనర్జీతో నింపబడి ఉంది. ఆ ఎనర్జీ ఫ్లో అవడాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఈ సమయంలో మీ బాడీలో ఏవైనా మార్పులు వస్తున్నా, మీ బాడీలో ఎక్కడైనా వేడిగా అనిపిస్తున్నా, మణిపుర చక్ర లొకేషన్ దగ్గర వెన్నెముక యొద్ద మీకు వేడిగా అనిపిస్తున్నా, ఆ వేడిని మీరు ఊపిరిని బయటికి వదులుతూ ఆ వేడిని బయటికి పంపించండి. బ్రీత్ అవుట్ చేస్తూ ఆ వేడిని రిలీజ్ చేయండి.
మీ బాడీలో ఎటువంటి మార్పులు వచ్చినా కానీ బ్రీత్ అవుట్ చేస్తూ వాటిని మీరు కూల్గా రిలీజ్ చేయండి. మీ బాడీలో కనిపిస్తున్న ఎనర్జీ ఫ్లోస్ని అబ్జర్వ్ చేయండి. ఎల్లో బ్రైట్ కలర్ ఎనర్జీని మీ బాడీ మొత్తం ఫ్లో అవడం మీరు చూస్తారు. మణిపుర చక్ర లొకేషన్ యొద్ద మీ అటెన్షన్ మొత్తం ఉండాలి. అక్కడ బాల్ నుండి ప్రవహిస్తున్న ఎనర్జీ ఫ్లోస్ని మీరు చూడండి. మీ బాడీలో ప్రతి కణం ఎనర్జీతో నింపబడమే కాదు, ప్రతి అవయవం కూడా రిలాక్స్ అవుతుంది, ఆ శక్తిని ఆస్వాదిస్తుంది. ఆ ఎనర్జీస్ని మీరు ఫీల్ అవుతున్నారు. ఈ ఎనర్జీ వల్ల మీలో నయం చేసుకునే శక్తి పెరుగుతుంది. మీలో ఉన్న అనారోగ్య సమస్యల్ని, ముఖ్యంగా స్టమక్కి సంబంధించిన అనారోగ్య సమస్యల్ని నయం చేసుకునే శక్తి ఇప్పుడు మీలో ఉంది. ఈ శక్తిని మీరు ఉపయోగించుకుంటారు. మీ బాడీలో ఉన్న ప్రతి కణానికి ఈ శక్తిని మీరు పంపిస్తూ మీ బాడీలో ముడుచుకుని పోయి ఉన్న కణాలను మీరు ఉత్తేజపరుస్తున్నారు. ఈ శక్తి ద్వారా మీ బాడీలో ఏ కణాలు అయితే ఉత్తేజభరితం కాకుండా ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఉత్తేజితమవుతున్నాయి. ఈ శక్తి ద్వారా మీ అనారోగ్య సమస్యలు అన్నీ మీరు నయం చేసుకుంటున్నారు. దాన్ని మీరు గమనిస్తూ మీ బాడీ మొత్తం ప్రవహిస్తున్న శక్తితో మీరు మెల్లగా రిలాక్స్ అవ్వండి. మీ ఫోకస్ మొత్తాన్ని మణిపుర చక్ర దగ్గర నుంచి సీడ్ మంత్ర అయిన రమ్ ఈ మంత్రాన్ని పలుకుదాం. దీన్ని మీరు పలుకుతున్న సమయంలో మీ వైబ్రేషన్ని మీరు గమనించాలి. ఎవరిలో అయితే ఈ చక్ర బ్లాక్ అయి ఉంటుందో వారు ఈ రమ్ మంత్రాన్ని పలుకుతున్న సమయంలో కొంతమందిలో లైట్గా పెయిన్ అనిపిస్తుంది. అయినా కానీ ఈ మంత్రాన్ని మీరు పలకండి, మానేయొద్దు. ఈ మంత్రం పలుకుతున్నప్పుడు దీని వైబ్రేషన్తో మీరు ట్యూన్ అవ్వండి. ఈ వైబ్రేషన్ని మీ బాడీ మొత్తం ఇవ్వండి. లెట్స్ స్టార్ట్. రమ్ 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 మీకు లైట్గా పెయిన్ అనిపిస్తుంటే కనుక ఊపిరిని గట్టిగా పీలుస్తూ మళ్ళీ విడిచిపెట్టిన తర్వాత ఈ శబ్దాన్ని పలకండి. ఈసారి స్మూత్గా, లాంగర్గా. రమ్ రమ్ రమ్
శబ్దం యొక్క వైబ్రేషన్ మీ బాడీ మొత్తం ట్యూన్ చేయబడుతుంది. ఆ శబ్దం యొక్క వైబ్రేషన్ మీరు గమనించండి మీ బాడీలో. మరొకసారి రమ్. ఇంకొకసారి రమ్. వైబ్రేషన్తో మీ బాడీ మొత్తం రిలాక్స్ చేయండి. మీ బాడీలో ప్రతి కణం శక్తివంతంగా మారాయి. ముడుచుకుని ఉన్న కణాలు అన్నీ కూడా ఉత్తేజితమవ్వి శక్తివంతమయ్యాయి. ఇప్పుడు మీ బాడీ మొత్తం ఈ వైబ్రేషన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్ అవుతూ మ్యూజిక్తో మిమ్మల్ని మీరు అలైన్ చేసుకొని ఒక 2 minutes మెడిటేషన్ చేయండి. ఊపిరిని పీలిస్తూ బయటికి విడిచిపెడుతూ మీ బాడీలో ఉన్న మార్పు నెక్స్ట్ వీడియోలో నేను హార్ట్ చక్ర యొక్క మెడిటేషన్ని షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.